ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు తక్షణమే శస్త్రచికిత్స అవసరమని వైద్యులు సూచించారు. ఆయన కొంతకాలంగా రొటేటర్ కఫ్, రెండు భుజాల కండరాల గాయాలతో ఇబ్బంది పడుతున్నారు. భుజాల కండరాలు చిట్లటంతో పరిస్థితి మరింత జటిలంగా మారింది. ఇది తాజా వార్త. ఇంతకంటే తాజా వార్త మరొకటి ఉంది. అదే జనసేనాని హోంమంత్రి కావటం. చాన్నాళ్లుగా హోంశాఖ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తోన్న పవన్ తాను ఆ పదవిలో ఉంటే జరిగేదే వేరు అన్నట్లుగా మాట్లాడుతున్నారు. దాంతో పవనే స్వయంగా హోం మంత్రిత్వం చేపట్టాలని కొందరు జన సైనికులు, వీర మహిళలు డిమాండ్ చేస్తూ వచ్చిన నేపథ్యంలో ఫైర్ బ్రాండ్ ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కూడా అదే మాట చెప్పారు. న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ తనపై చేస్తున్న ఆరోపణలకు సంబంధించి స్పందిస్తూ పవన్ కళ్యాణ్ హోంమంత్రి అయినప్పుడే ఆ న్యాయవాదిపై ఫిర్యాదు చేస్తానని ప్రకటించారు. అంటే త్వరలోనే ఆ పని జరిగిపోతుందన్నట్లుగా ఆయన సందేశం ఉంది. పవన్ కళ్యాణ్ కు తరచూ ఆరోగ్య సమస్యలు వస్తోన్న మాట వాస్తవం. అందుకే రొటేటర్ కఫ్ వ్యాధికి మెరుగైన చికిత్స కోసం ఆయన భార్య సమేతంగా ముంబై వెళ్లారు. అక్కడ ధీరుభాయ్ అంబానీ ఆసుపత్రి వైద్యులను సంప్రదించారు. రెండు భుజాలను నిశితంగా పరీక్షించిన వైద్యులు రొటేటర్ కఫ్ తో పాటు భుజాల కండరాలు తీవ్రంగా గాయపడినట్లు నిర్ధారించారు. తక్షణం శస్త్రచికిత్స అవసరమని సూచించారు. అయితే ముందుగా నిర్ణయించిన పాలనాపరమైన అధికారిక కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాత శస్త్రచికిత్స చేయించుకోవాలని పవన్ నిర్ణయించుకున్నారు. ఇంతకీ ఆ పాలనాపరమైన కార్యక్రమాలు ఏంటంటే, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పదవిని మాత్రమే కాకుండా హోంశాఖను కూడా నిర్వహించాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారట. పవన్ స్వయంగా అనేక సందర్భాల్లో తన ఆకాంక్షను వెలిబుచ్చారని వారు గుర్తు చేస్తున్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్యపై చర్చ వచ్చినప్పుడల్లా తాను హోంమంత్రినైతే అంటూ పవన్ మాట్లాడటం ఆయన ఆకాంక్షలకు నిదర్శనమని చెప్పుకుంటున్నారు. పైగా ఇప్పుడున్న హోంమంత్రి వంగలపూడి అనితపై అసంతృప్తి చెలరేగిన నేపథ్యంలో మార్పు కోసం జనం ఎదురు చూస్తున్నారని కూడా అనుకోవాల్సి వస్తోంది. ఏపీ కేబినెట్ మార్పులకు సీఎం చంద్రబాబు లెక్కలేసుకుంటున్నారని టీడీపీ వర్గాలు బహిరంగంగా చర్చించుకుంటున్నాయి. కొత్త వారికి అవకాశం ఇస్తూ సమర్థతను నిరూపించుకోవడంలో విఫలమైన కొందరిని పక్కకు నెట్టాలని నిర్ణయించుకున్నట్లు చెప్పుకుంటున్నాయి. రఘురామకృష్ణరాజు కూడా రాజ్యాంగ పదవిలో ఉన్నప్పటికీ టీడీపీ నాయకుడే అయినందుకు ఆయనకు కూడా కాస్త సమాచారం ఉందని అంటున్నారు. రఘురామకు కొంతమందిపై ఆగ్రహం ఉంది. వారిపై గట్టి చర్యలు తీసుకోవాలంటే ప్రస్తుత హోంమంత్రి అనిత వల్ల కాదన్న నిర్ణయానికి వచ్చారు. పివి సునీల్ కుమార్, జడ శ్రవణ్ కుమార్ పై చర్యలు తీసుకోవాలంటే అనిత వల్ల కాదన్నట్లుగా రఘురామ మాట్లాడుతున్నారు. పవన్ హోంమంత్రి అయినప్పుడే తాను ఫిర్యాదు చేస్తానని ఆయన తెగేసి చెబుతున్నారు. కూటమిలో కూడా పవన్ కు ఒకసారి హోంమంత్రి పదవి ఇచ్చి చూస్తే బాగుంటుందన్న ఫీలింగ్ వచ్చేసిందంటున్నారు. ఇది పవన్ అభిమానులకు పండుగ లాంటి వార్తే అవుతుంది.